వెల్కమ్ టు కీటాక్స్. సింగయ్య మృతి కేసులో జగన్ కి పెద్ద రిలీఫ్ దొరికింది. విచారణ మీద హైకోర్టు 2 వారాల పాటు స్టే విధించింది. జగన్ తో పాటు మిగతా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. పూర్తి ఆధారాలు సమర్పించేందుకు 2 వారాలు సమయం కావాలి అని ఏజీ కూడా హైకోర్టుని అడిగారు. సింగయ్య మృతి కేసులో ముందు నుంచి భిన్న రకాల వాదనలున్నాయి. జిల్లా ఎస్పీ కూడా 2 రకాలుగా స్పందించడాన్ని ఏపీ మొత్తం చూసింది. అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. మన ఎక్స్సీఎం గారు ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, ప్రమాదం జరిగినప్పుడు తాము వెంటనే స్పందించామని, మంచినీళ్లు ఇవ్వండి అని సింగయ్య అడుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనపడ్డము, చాలా మంది షేర్ చేయడం ఏపీ మొత్తం చూసింది. అలాగే తల మీద ఏ గాయాలు లేవు అనే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అయితే వాటికి భిన్నంగా 3 రోజుల తర్వాత సింగయ్య టైరు కింద ఉన్నట్టుగా కనిపిస్తున్న వీడియోలు రిలీజ్ కావడం అనేది రాజకీయ వర్గాలనే కాదు, సగటు ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకోసమే కేసు విచారణ జరుగుతున్న తీరు పైన, అలాగే హైకోర్టులో పోటాపోటీ వాదనలు వినిపించడం మీద కూడా రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి చాలానే ఉంది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతోంది అనే దానికన్నా ముందు ఇవాళ ఇచ్చిన రూలింగ్ చూస్తే జగన్ కి పెద్ద రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రిలీఫ్ నెల్లూరు టూర్ కి ముందు వచ్చింది జగన్ కి. అందుకోసమే ఇది చాలా కీలక పరిణామంగా చెప్పుకోవాలి. పైగా వరుస కేసుల్లో ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ జర్నలిస్ట్ కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి షాక్ లాంటి తీర్పునిచ్చింది. వెంటనే విడుదల చేయాలి అని ఆదేశించడం రీసెంట్ పరిణామమే. ఇప్పుడు సింగయ్య కేసులో తాత్కాలికంగానైనా జగన్ కి ఊరట రావడాన్ని వైసీపీ స్వాగతిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అంతటా ఇదే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. వరుస కేసులు, విచారణలు, దర్యాప్తులు, కొత్త ఆరోపణలు పూట వినిపిస్తున్న ఏపీలో హైకోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక రిలీఫ్ అనేది కీలక పరిణామంగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ముందు పరిణామాలు ఎలా మారతాయి, ఎలాంటి మలుపులు ఉంటాయి అనేది చూడాల్సింది. ఇప్పటికైతే జగన్ పర్యటన విషయంలో నిరాఘాటంగా ముందుకెళ్లడానికి, ఉత్సాహంగా అండ్ సేఫ్ గా జగన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైసీపీ శ్రేణులకి ఒక ఊతం దొరికినట్టు అయ్యిందా అని అనిపిస్తూ ఉంది.